హాయ్ ఫ్రెండ్స్, రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో 70+ మార్క్స్ కనుక మీరు స్కోర్ చేయగలిగితే 100% సిబిటి క్వాలిఫై అవుతారు. మరి కేవలం 70 డేస్లో చాలా ఈజీగా 70 మార్క్స్ మనం ఎలా స్కోర్ చేయొచ్చో ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ అంటే నేను ఖచ్చితంగా జాబ్ సాధించాలి సార్ అని అనుకునే వాళ్ళు సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీకు ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి 100% సక్సెస్ ప్లాన్ మీకు డిస్కస్ చేయలేదు. సో ఎవరైతే ఈ 100% సక్సెస్ ప్లాన్ ఇది ఎవరైతే ఫాలో అవుతారో 100% మీకు జాబ్ వస్తుంది. అలాగే నీ మొదటి ప్రయత్నం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇదే చివరి ప్రయత్నం కావాలి. ఎందుకంటే మీకు తెలుసు మనకి గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా రావు, ఎప్పుడంటే అప్పుడు రావు, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేవి కావు. సో రైల్వే గ్రూప్ డి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడో 5 years బ్యాక్ వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందన్నది ఆ భగవంతుని కూడా తెలియదు. అలా ఉంటుందన్నమాట గవర్నమెంట్ జాబ్స్ పరిస్థితి. సో వచ్చినప్పుడే ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఓకే, అండ్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీలో ఉన్న ఏవైతే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో అవి ఇమ్మీడియట్లీ డిలీట్ చేయండి మైండ్ నుండి. అంటే చాలామంది అప్లై చేస్తున్నారంట, నాకేం వస్తుంది, నా ఫ్రెండు 3 times 4 times రాశాడంట, వాడికి రానప్పుడు నాకేం వస్తుంది, నాది 10th క్లాసు ఇంటరు, నాది నాన్ మ్యాథ్స్, నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, నేను హౌస్ వైఫ్ని, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, సో నేను చదవగలుగుతానా లేదో, ఇలాంటివన్నీ మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయలేరు. సో ఫస్ట్ మీరు ఏవైనా సరే కంప్లీట్గా మైండ్ నుంచి డిలీట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎవరైతే నేను చెప్పే ఇప్పుడు ప్లాన్ ఏదైతే ఉందో మీరు ఫాలో అవుతే 100% మీరు జాబ్ వస్తుంది, డోంట్ వరీ. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి, నేను ఎలాగైనా జాబ్ సాధిస్తాను అని. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ఈ 70 days సంబంధించిన ప్లాన్ గురించి నాకు వెళ్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది జస్ట్ ఒక 15 to 20 minutes వీడియో అనుకోండి, చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. సో మీరు 70 days అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ మరి 70 days ఏంటి, ఎగ్జామ్ 70 daysలోనే ఉంటుందా అని. ఎగ్జామ్ డేట్ మనకి 4 to 5 months ఉండొచ్చు, మినిమం 4 to 5 months ఉంటుంది. అయితే మీరు ఈ 70 daysలో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఇందులో మీకు కంప్లీట్గా అంటే సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేస్తాను. సో ఏ సబ్జెక్ట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, వాటిని మనం ఎలా కవర్ చేసుకోవాలి, లేదా మీరు ఫస్ట్ టైం మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. అలాగే మనకి ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఒక బుక్ ఉంటుంది, ఒక బెస్ట్ బుక్ అన్నమాట. జస్ట్ మీరు ఆ ఒక్క బుక్ మీరు ప్రాక్టీస్ చేసుకున్నా సో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అది కూడా మీకు నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్. సో ఇందులో మనకి ఫస్ట్ తీసుకుంటే మనకి ఈ 70 days ప్లాన్ పెట్టుకోండి. 70 daysలో మనము మీరు చేయాల్సింది అంటే ఫస్ట్ 10 days అంటే 1 to 10 days ఏదైతే ఉందో ఈ 1 to 10 days ఏ టాపిక్ వెళ్ళకండి, ఏ సబ్జెక్టు ఓపెన్ చేయకండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. ఈ బేసిక్స్ అంటే ఈ మనకి రీజనింగ్ అండ్ మ్యాథ్స్లో ఈ బేసిక్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బేసిక్స్ అనేవి నేర్చుకుంటే ఏంటంటే మీలో కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే 50% మీ సిలబస్ కూడా అయిపోయినట్టే ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటారో. సో ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. ఇందులో బేసిక్స్ అంటే ఏముంటాయి, ఫస్ట్ మనకి ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలు, స్క్వేర్స్ అప్ టు 30 వరకు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12 స్క్వేర్ ఎంత అంటే 144, 15 స్క్వేర్ ఎంత అంటే 225 ఇమ్మీడియట్లీ మనం చెప్పగలగాలి. అలాగే క్యూబ్స్ అప్ టు 15 వరకు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 క్యూబ్ ఎంత అంటే 343 అని ఇమ్మీడియట్లీ నిద్ర నుంచి లేపి అడిగినా మీరు చెప్పేలా ఉండాలి. అలాగే డివిజిబిలిటీ రూల్స్ భాజనీయత సూత్రాలు నేర్చుకోవాలి. టేబుల్స్ అప్ టు 20 వరకు నేర్చుకోవాలి. లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ అంటే వాటి యొక్క స్థానాలు అంటే B2, M13, R18, T20 అలా వాటి యొక్క స్థానాలు స్టార్టింగ్ నుంచి రివర్స్ నుంచి మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇవి నేర్చుకున్న తర్వాత ఒకవేళ మీకు ఆల్రెడీ నాకు ఐడియా ఉన్నాయి సార్ అంటే ఐడియా ఉన్నాయంటే ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 51, ఇది ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ నాకు ఐడియా ఉన్నాయి సార్ అని అనుకున్నారు అనుకోండి. ఇన్ కేస్
నువ్వు టెస్ట్ చేసుకొని నీకు నిజంగానే నువ్వు వచ్చాను నువ్వు అనుకుంటున్నావా? 51 ప్రైమ్ నెంబరా కాదా అని అడిగితే మీలో ఎంతమంది చెప్పగలుగుతారు? సో అంటే అది చూడంగానే చెప్పాలి అది ప్రైమ్ నెంబరా కాదని. అది ప్రైమ్ నెంబర్ కాదు అని ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 71 ఇది ప్రైమ్ నెంబరా కాదా అంటే ఎంతమంది చెప్పగలుగుతారు? ఎస్ సార్ అది ప్రైమ్ నెంబరే. అలా ఎలా చెప్పగలుగుతామంటే ప్రతి దానికి ఒక ట్రిక్ ఉంటుందన్నమాట. సో ట్రిక్స్ లేకుండా మనం చిన్నప్పుడు ఏదో నేర్చుకున్నాం కదా, అవి నేర్చుకొని నాకు వచ్చు అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సక్సెస్ కాలేం. చూడండి ఇక్కడ 5 + 1 6. 6 అంటే అది 3తో డివిజువల్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 7 + 1 8. 8 అంటే అది 3తో డివిజువల్ కాదు కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే దీనికి సంబంధించిన ఒక ట్రిక్ ఉంటుందన్నమాట. సో అలా ప్రతి దానికి ఒక ట్రిక్ ఉంటుంది. స్క్వేర్స్ కావచ్చు, అలాగే టేబుల్స్ కావచ్చు. టేబుల్స్ కూడా అంతే. మీరు ఏ టేబుల్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 13 7 అనగానే ఇమ్మీడియట్ చెప్పాలి 91 అని. పట్టి కాదు, దానికి ఒక ట్రిక్ ఉంటుంది. ఇవన్నీ ట్రిక్స్ ద్వారా నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం, అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు. మనం చేస్తుంది అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ కాదు, 10 మార్క్స్ క్వశ్చన్స్ కాదు. మనం ఎవరికి స్టెప్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఎంత వేగంగా చేస్తున్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలుసు జస్ట్ మనకి 54 సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి. సో అవన్నీ చేయాలంటే ఖచ్చితంగా మీరు చూడంగానే అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అని చేయగలగాలి. అలాగే ఇవి చేసిన తర్వాత స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోండి. స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్స్ నేర్చుకోవాలి. పర్సంటేజ్, డివిజన్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఐడియా ఉండాలి. అంటే ఐడియా అంటే ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6% ఆఫ్ 21 అనుకోండి. జనరల్గా ఎలా చేస్తాం? 6/100 × 21 చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం. ఓకే, అంటే 6/100 ఆఫ్ అంటే ఇంటూ 21. ఓకే, ఇది క్యాన్సిల్ కాదు, 2 3 టైమ్స్ పోతుంది, 250 టైమ్స్ పోతుంది, ఇక్కడ ఆగిపోతాం. సో నాది మ్యాథ్స్ కాదని మనం అక్కడ భయపడుతుంటాం. సో లేదంటే ఈ రెండు మల్టిప్లై చేసి బై చేస్తుంటాం. ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు. సో సెకండ్స్లో మనం ఆన్సర్ చేయగలగాలి. ఓకే, జస్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ మల్టిప్లై చేయండి. 6 × 1 6, 6 × 2 12. మల్టిప్లై చేసిన తర్వాత 2 digits 3 decimal పాయింట్ తీసుకొని డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇవి తెలియాలి నీకు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ షార్ట్ కట్స్ అనేవి తెలియాలి. సో ఆ షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో షార్ట్ కట్ ఉంటుంది, అవన్నీ నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే టాపిక్లోకి వెళ్ళాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీకు సబ్జెక్ట్ వైజ్ నేను డిస్కస్ చేస్తాను. అంటే ఫస్ట్ మనకి రీజనింగ్ సబ్జెక్ట్, అలాగే మీకు తెలుసు మ్యాథ్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఆ 4 సబ్జెక్ట్స్లో మీకు మార్క్స్ కూడా ఐడియా ఉండి ఉంటుంది. రీజనింగ్ 30, మ్యాథ్స్ 25, సైన్స్ 25, అలాగే జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్ ఉంటుంది మనకి ఎగ్జామ్లో. ఓకేనా, రైట్. సో వీటికి సంబంధించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో కొంచెం కాన్సన్ట్రేట్గా వినండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఈ క్లాసు. సో అంటే సీరియస్గా నేను చెప్పింది కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఫస్ట్ మనము రీజనింగ్ తీసుకుందాం. ఈ రీజనింగ్లో మీకు తెలుసా కేవలం ఒక 3 to 4 టాపిక్స్ నుండి మనకి 15 మార్క్స్ వస్తాయి. అంటే దాదాపుగా మనకి మొత్తం రీజనింగ్ ఎన్ని మార్క్స్కి? 30 మార్క్స్. అవుట్ ఆఫ్ 30 మార్క్స్కి 15 మార్క్స్ కేవలం ఒక 3 to 4 టాపిక్స్ నుంచి వస్తాయి. అంటే ఆ 3 to 4 టాపిక్స్ కనుక నువ్వు ఫోకస్ చేయగలిగితే, ఆ 3 to 4 టాపిక్స్ కనుక నీకు ఏంటో తెలిస్తే నువ్వు ఈజీగా 15 మార్క్స్ స్కోర్ చేయగలుగుతావు. సో మిగతావి ఆ 15 మార్క్స్ అనేవి మనం స్కోర్ చేయడం పెద్ద సమస్య కాదు. ఓకేనా, రైట్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, రీజనింగ్ అనేది నీ జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో నీకు ఏ సబ్జెక్ట్లో కూడా, మిగతా ఏ సబ్జెక్ట్ చూసినా కూడా సో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది నాకు కాదు కదా, ఎవరికి కాదు, ప్రపంచంలో ఎవరికి కాదు. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుంది. సిలబస్ డిఫికల్ట్ అని కాదు అక్కడ. విత్ ఇన్ ద టైంలో మనం అటెంప్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. కానీ ఏకైక సబ్జెక్ట్ అంటే మ్యాక్సిమం స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అందులో రీజనింగే మనం చెప్పొచ్చు. సో అట్ ఎనీ కాస్ట్ రీజనింగ్లో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో మరి ఇందులో ఈ 15 మార్క్స్ మనకి ఏమొస్తాయి, ఏ టాపిక్స్ ఉన్నాయో కూడా తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. సో ఇందులో మనకి ఏంటంటే మనకి ఈ 15 మార్క్స్ మ్యాక్సిమం మనకి ఏంటంటే లెటర్స్, నెంబర్స్ బేస్ మీద ఒక 10 మార్క్స్ వరకు వస్తాయి. లెటర్స్, నెంబర్స్ బేస్ మీద టాపిక్స్ ఏంటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు డే వైజ్ మీకు క్లియర్గా ప్లాన్ ఇచ్చారు. సో అప్ టు 10 days వరకు మీరు ఆ బేసిక్స్ నేర్చుకోండి, ఇంకా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. డే 11 నుంచి చూస్తే మనకి ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే ఈ రీజనింగ్లోకి వెళ్ళే ముందు అయినా, మ్యాథ్స్లోకి వెళ్ళే ముందు అయినా ఇవి నేర్చుకోవాల్సిందే. ఖచ్చితంగా ఇవి నేర్చుకున్న తర్వాతనే స్టార్ట్ చేయండి అని చెప్పాను కదా. ఇవి నేర్చుకుంటే ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ మీకు చాలా ఈజీ అయిపోతాయి.
సో ఇప్పుడైతే మనకి ఈ లెటర్స్ సిరీస్ కానీ లెటర్ క్లాసిఫికేషన్, లెటర్ ఎనాలజీ, ఇలా మనకి కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు ఈ లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ నేర్చుకుంటారు కదా. ఇలా అంటే ఇంతకుముందు చెప్పినట్టు వాటి యొక్క స్థానాలు మీకు ఐడియా ఉంటే దీనికి సంబంధించిన టాపిక్స్ ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించిన క్వశ్చన్ చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇందులో మీకు లెటర్స్ నెంబర్స్ బేస్ మీద టాపిక్స్ ఏమున్నాయి, లెటర్స్ నెంబర్స్ బేస్ మీద మీకు ఇక్కడ ఆర్డర్గా ఇచ్చారు. సో ఫస్ట్ మీరు డే 11 ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే లెటర్ సిరీస్ స్టార్ట్ చేయండి. లెటర్ సిరీస్ అంటే శ్రేణులు అంటారు. సో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సో తర్వాత మీకు 1 by 1 అంటే డే 12, డే 13 వీలైతే ఇవి పిక్ తీసుకోండి, రీజనింగ్ సంబంధించిన పిక్ తీసుకోండి. సో అలాగే మనకి ఈ లెటర్స్ అయిపోయిన తర్వాత నెంబర్ స్టార్ట్ చేయండి. డే 15 నుంచి మనకి నెంబర్ స్టార్ట్ చేయండి. ఇందులో మనకి నెంబర్ సిరీస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఖచ్చితంగా మినిమం 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అయితే నెంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే నెంబర్ ఎనాలజీ, నెంబర్ క్లాసిఫికేషన్, మిస్సింగ్ నెంబర్, రాంగ్ నెంబర్ అని ఉంటాయి. నెంబర్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి ఒక 2 వరకు వస్తాయి. అంటే నెంబర్స్ కాన్సెప్ట్స్ మీద మనకి ఒక 4 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో వీటి గురించి నేను డిస్కస్ చేస్తాను, మ్యాథ్స్, సైన్స్ గురించి. ఫస్ట్ మీకు 1 by 1 కన్ఫ్యూజన్ లేకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా ఈ డే వైజ్ మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే రీజనింగ్లోనే నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయాల్సింది నెంబర్ ఎనాలజీ, క్లాసిఫికేషన్, మిస్సింగ్ నెంబర్, రాంగ్ నెంబర్. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కోడింగ్, డీకోడింగ్. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. మనకి 3 క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనకి ఇందులో ఆల్ఫాబెట్ టెస్ట్. ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి కూడా ఖచ్చితంగా మనకి ఒక 2 to 3 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీజనింగ్లో అప్ టు ఆల్ఫాబెట్ టెస్ట్ వరకు మనకి ఒక 10 to 12 క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీకు లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటారో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఈజీగా అంటే వేగంగా చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో మనకి 15 మార్క్స్ అని డిస్కస్ చేసాం కదా, అప్ టు 10 to 12 మార్క్స్ ఇక్కడ వరకు వస్తాయి. ఇవి పర్ఫెక్ట్గా ఉండండి. అంటే ఇవన్నీ 2 కాన్సెప్ట్సే యాక్చువల్గా అయితే లెటర్స్, నెంబర్స్ సంబంధించినవే. కాకపోతే అక్కడ క్వశ్చన్స్ అడిగే విధానం మారుతుంది తప్ప మీకు సేమ్ లాజిక్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో అప్ టు ఆల్ఫాబెట్ టెస్ట్ వరకు మీరు ఇందులో చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు అంటే ఏ టాపిక్ ఎన్ని డేస్ మీరు స్పెండ్ చేయాలని. ఆ టాపిక్ వెయిటేజ్ని బట్టి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్ టెస్ట్ ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా 3 days 4 days ఇచ్చారు కదా, 1 2 3 4 days ఇచ్చారు. ఎందుకు 4 days ఇచ్చారు? వెయిటేజ్ ఉంది ఇక్కడ. అండ్ అందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, అది ఒక్క రోజు చేసేవి కాదు. సో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కాబట్టి ఆ టాపిక్ని బట్టి మీకు ఆ వెయిటేజ్ అనేది ఎన్ని డేస్ అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీజనింగ్లో సిట్టింగ్ అరేంజ్మెంట్. సో మీకు తెలుసా సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచే మీకు ఒక 5 క్వశ్చన్స్ వరకు ఇస్తున్నారు. అంటే మినిమం 4 to 5 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి. అంటే జస్ట్ మీకు ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇక్కడ సిలోజిజం ఇచ్చారు కదా, సిలోజిజం. ఈ సిలోజిజం నుంచి మనకి ఒక 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ 10 + 5 + 2 దాదాపు 17 మార్క్స్. అంటే 15 to 17 మార్క్స్ తీసుకోండి. 15 to 17 మార్క్స్ జస్ట్ మీరు అప్ టు సిలోజిజం వరకు. అందుకే ఇవి ఆర్డర్ కూడా మీకు వెయిటేజ్ పరంగా కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఆర్డర్ కూడా అలాగే మీరు ప్రిపేర్ కావాలి. సో ఫస్ట్ మీరు ఆ లెటర్స్, నెంబర్స్ బేస్ మీద టాపిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, సిట్టింగ్ అరేంజ్మెంట్ బాగా ప్రాక్టీస్ చేయండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే మనకి సర్కిల్, ఒక వృత్తాకారం చుట్టూ కొంతమంది కూర్చుంటారు. సో ఎడమ వైపున, కుడి వైపున, 3వ వ్యక్తి, 2వ వ్యక్తి అని అలా క్వశ్చన్స్ ఫామ్ చేస్తారు. అలాగే సిలోజిజం అంటే ఏంటి, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇస్తారు. అంటే సమ్ బుక్స్ ఆర్ పెన్స్, ఆల్ పెన్స్ ఆర్ బుక్స్, ఇలా మనకి స్టేట్మెంట్స్ లాగా ఇస్తారు. సో ఇక్కడి వరకు మీరు బాగా ప్రాక్టీస్ చేయగలిగితే సో ఖచ్చితంగా మీకు రీజనింగ్లో 15 to 17 మార్క్స్ మీరు ఇక్కడే స్కోర్ చేయొచ్చు. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని కూడా చెప్పొచ్చు. సో వీలైతే వీటిని అండర్లైన్ చేసుకోండి, వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏముంటాయి మనకి సిలోజిజం తర్వాత. నెక్స్ట్ మనకి ఇందులో సిలోజిజం తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పజిల్స్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, పజిల్స్ తర్వాత ఇంకా 1 by 1 మీరు ఇలా పిక్ తీసుకోండి, చాలా క్లియర్గా నోట్ రాసుకోండి, నోట్బుక్లో రాసుకోండి. తర్వాత బ్లడ్ రిలేషన్స్. నెక్స్ట్ మనకి టాపిక్స్ ఏవైతే ఇచ్చారో సో బ్లడ్ డైరెక్షన్స్, ర్యాంకింగ్, వర్డ్ అరేంజ్మెంట్, మ్యాథమెటికల్ ఆపరేషన్, ఇలా మనకు రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ ఏ డే రోజు ఏం చదవాలి, ఎన్ని డేస్ చదవాలి అనేది వెయిటేజ్ని బట్టి ఇచ్చారు. సో ఇలా మనకు అప్ టు 70 డేస్ వరకు అప్ టు 70 డేస్ వరకు. సో లాస్ట్లో మీకు నాన్ వర్బల్ సంబంధించి ఇచ్చారు ఇక్కడ. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో ఫస్ట్ మీరు రీజనింగ్లో చేయాల్సింది అంటే ఆ 15 to 17 మార్క్స్ ఏవైతే చెప్పానో సో వాటి మీద మ్యాక్సిమం ఫోకస్ చేయండి. సో మిగతా అన్నింటిలో నుంచి కూడా మనకి 1 2 మార్క్స్ అలా వస్తుంటాయి.
సో తర్వాత అవి చేసిన తర్వాత మిగతా వాటి మీద ఫోకస్ చేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ రీజనింగ్లో 30కి అట్లీస్ట్ మీరు 26+ అయితే మీరు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? సో రీజనింగ్ ఇలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్. సో మ్యాథ్స్లో అంటే చాలామందికి భయం, అంటే మరి మ్యాథ్స్ కదా, కొంత ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి, అంటే నేను వదిలేద్దాం అనుకుంటున్నాను సార్, నేను వదిలేయచ్చా, మిగతా సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలని ఫస్ట్ పాయింట్. సో మీరు ఏ సబ్జెక్ట్ కూడా వదిలేనికి ఛాన్స్ లేదు, అన్ని సబ్జెక్ట్స్ మీరు ఫోకస్ చేయాల్సిందే. అలాగని నాది మ్యాథ్స్ కాదని భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు కూడా ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా 15 to 20 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. నేను చెప్తాను ఇప్పుడు ఎలా స్కోర్ చేయొచ్చు, ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను మ్యాథ్స్ చేయగలుగుతాను, నేను మ్యాథ్స్లో కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాను. ఫస్ట్ ఆ మైండ్ నుంచి డిలీట్ చేయండి, నాది మ్యాథ్స్ కాదు అని. అలా 4 సార్లు అనుకున్నారనుకోండి, నాది మ్యాథ్స్ కాదని, చిన్న చిన్న నెంబర్స్ని కూడా చూస్తే మనకి భయం వేస్తుంది, మనల్ని భయపెట్టిస్తుంటాయి. ఓకేనా, సో డోంట్ వరీ, జస్ట్ నేను చెప్పినట్టు ఫాలో కండి. సో ఫస్ట్ సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకోండి, ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు కూడా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. సో ఇప్పుడు మ్యాథ్స్ సంబంధించి తీసుకుంటే మనము ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ బేసిక్స్ రీజనింగ్లో యూజ్ అవుతాయి, మ్యాథ్స్లో కూడా యూజ్ అవుతాయని డిస్కస్ చేసాం ఇవన్నీ. సో అలాగే స్పీడ్ మ్యాథ్స్ అనేది మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్. సో మీ మ్యాథ్స్లో మార్క్స్ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు స్పీడ్ మ్యాథ్స్ చేయాల్సిందే. మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఎంత టైంలో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో ఈ స్పీడ్ మ్యాథ్స్ ఫస్ట్ నేర్చుకొని చెప్పాను. ఆ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకున్న తర్వాత సింప్లిఫికేషన్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్. ఓకేనా, రైట్. ఈ సింప్లిఫికేషన్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి అంటే, మనకి ఎగ్జామ్లో మినిమం ఒక 5 క్వశ్చన్స్ లేదా 6 క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓన్లీ సింప్లిఫికేషన్స్ నుంచి. అంటే మోస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ అన్నమాట. సో అంటే మనము ఈ సింప్లిఫికేషన్ కనుక మనం స్కోర్ చేయగలిగితే మనము ఈ 5 to 6 మార్క్స్ మీ ప్యాకెట్లో ఉన్నట్టే. సో మరి సింప్లిఫికేషన్స్ అంటే ఏమొస్తాయి, ఇందులో ఏముంటాయి అంటే మనకి బాడ్ మాస్ రూల్ ఉంటాయి. ఓకే, బాడ్ మాస్ రూల్ తెలుసు కదా, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. సో అలాగే మనకి క్యాలిక్యులేషన్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, డెసిమల్స్ ఉంటాయి, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, క్యూబ్స్. సో ఇవన్నీ మనకి ఈ సింప్లిఫికేషన్స్లో భాగంగానే అడుగుతారన్నమాట. ఒకసారి కావాలంటే ప్రీవియస్ పేపర్ చూడండి, మీకు ఐడియా వస్తుంది సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేస్తున్నారని. సో ఫస్ట్ మీరు ఆ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకున్న తర్వాత ఈ సింప్లిఫికేషన్ మీద రండి. సో అందుకే ఇక్కడ మీకు సింప్లిఫికేషన్ సంబంధించి 5 days ఇవ్వడం జరిగింది. అంటే 11th day నుంచి 15th day వరకు ఓన్లీ సింప్లిఫికేషన్ మీద ఫోకస్ చేయండి. సింప్లిఫికేషన్లో డిఫరెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, మనకి మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్స్ కూడా ఖచ్చితంగా ఒక 3 to 4 మార్క్స్ వస్తున్నాయి. సింప్లిఫికేషన్ అయిపోయిన తర్వాత నెంబర్ సిస్టమ్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా, సో అందుకే నెంబర్ సిస్టమ్ అనేది మీకు 4 days ఇచ్చినట్టున్నారు, రైట్. నౌ అలాగే ఎల్సిఎం ఎస్సిఎఫ్, ఓకే, నెంబర్ సిస్టమ్ కంటిన్యూషనే కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ ద నెంబర్ సిస్టమ్ అంటే రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ కంటిన్యూ చేసుకోండి. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మ్యాథ్స్, ఎస్పెషల్లీ మ్యాథ్స్ మనం చేసినప్పుడు ఒక ఆర్డర్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేసి తర్వాత యావరేజ్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో ఒక ఆర్డర్గా ప్రిపేర్ అవుతూనే ఆ సబ్జెక్ట్ మీద మీకు కమాండ్ వస్తుంది, మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. మరి మ్యాథ్స్లో ఆర్డర్ ఎలా ఉంటుంది, ఆర్డర్ ఎలా ప్రిపేర్ కావాలంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి, తర్వాత సింప్లిఫికేషన్స్ నేర్చుకోవాలి, తర్వాత నెంబర్ సిస్టమ్, ఈ ఆర్డరే ఫాలో కండి. ఓకేనా, తర్వాత ఇవి నేర్చుకున్న తర్వాత పర్సంటేజ్ స్టార్ట్ చేయండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డామినేటింగ్ టాపిక్ కూడా అంటారు. ఎందుకంటే ఈ పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి మనకి, అంటే చాలా టాపిక్స్లో చాలా క్వశ్చన్స్ అనేవి మనకి వస్తుంటాయి. సో ఈ పర్సంటేజ్ మీద ఫోకస్ చేయండి. అంటే ఈ పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్స్ ఏముంటాయంటే దాని కంటిన్యూషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ తర్వాత మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టార్ట్ చేయండి. ఓకే, తర్వాత డిస్కౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్. నెక్స్ట్ మనకి అలాగే పర్సంటేజ్ సంబంధించినవి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఇవన్నీ కూడా మనకి పర్సంటేజ్ రిలేటెడ్ కాన్సెప్ట్సే. సో దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ మనకి అలిగేషన్ అండ్ మిక్చర్స్, ఓకే, ఇవన్నీ కూడా పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్సే. సో ఫస్ట్ ఈ కంప్లీట్ చేసుకోండి. తర్వాత మనకి ఈ పర్సంటేజ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మనకి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి దీనిలో ఎన్ని వస్తాయి, మనకి పర్సంటేజ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అంటే ఖచ్చితంగా ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. అంటే పర్సంటేజ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకేనా, రైట్. అంటే మనకి చూడండి సింప్లిఫికేషన్లో 5 to 6 క్వశ్చన్స్, నెంబర్ సిస్టంలో ఒక 3 to 4 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 3 to 4 క్వశ్చన్స్. అంటే దాదాపుగా మనకి 50% కంటే ఎక్కువనే, దాదాపు ఉన్నది 25 క్వశ్చన్స్ కదా, దాదాపు మనకి 50% ప్లస్ మార్క్స్ అంటే 12 to 13 మార్క్స్ మనకి ఇక్కడే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి మ్యాథ్స్లో
అలాగే దానికి సంబంధించిన ఆర్డర్ ఏంటో చూద్దాం. సో ఈ ఆర్డర్ చూసే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మనకి ఈ రైల్వే గ్రూప్ డి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది, ఫుల్ కోర్స్. ఇది 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ కాదు, 3000 రూపీస్ ఉన్న ఫీజు ఇప్పుడు జస్ట్ మీకు 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ క్లాసెస్ కాదు, జస్ట్ క్లాసెస్ కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. దాదాపుగా మీకు 200+ టెస్ట్లు వస్తాయి. ఇందులో టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవన్నీ క్లాసెస్తో పాటు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, రైట్. సో ఇవి కూడా సేమ్ మనకి మెయిన్ ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా, సేమ్ 1/3 నెగిటివ్ మార్క్స్తో, అలాగే సేమ్ స్టాండర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్టులు ఉంటాయి. జస్ట్ మీరు ఈ టెస్టులు రాయండి, 100% మీరు మెయిన్ ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా రాయగలుగుతారు. ఓకేనా. సో అంత స్టాండర్డ్గా మీకు టెస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే వ్యాలిడిటీ మీకు 1 ఇయర్ ఉంటుంది. సో ఇవంతా మనకి క్లాసెస్ అయినా ఇవన్నీ మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇచ్చే క్లాస్ ఉంటాయి. ఇందులో మీకు రీజనింగ్, అర్థమెటిక్ పార్ట్ నేనే టీచ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మీకు లాజిక్స్, అడ్వాన్స్ షార్ట్కట్స్ మీకు డిస్కస్ చేశాను. మిగతా ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా అందరూ కూడా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మీరు ఆ ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి కోర్స్ తీసుకునే ముందు. సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అంటే. మీరు కోర్స్ కావాలనుకునే వాళ్ళు కంప్లీట్ రైల్వే గ్రూప్ డికి సంబంధించిన ఈ కోర్సు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్లో మీకు అవైలబుల్గా ఉంది. సో మీరు ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు కనిపిస్తుంది కంటెంట్, టెస్ట్ సిరీస్లు అన్నీ కనిపిస్తాయి, డెమో వీడియోస్ ఉంటాయి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి మ్యాథ్స్లోకి వెళ్తే మనకి పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్స్ తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకోవాలంటే రేషియో అండ్ ప్రపోర్షన్ నేర్చుకోండి. ఓకేనా, రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత నెక్స్ట్ ఈ రేషియో అండ్ ప్రపోర్షన్కి రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. అంటే పార్ట్నర్షిప్ కావచ్చు, యావరేజ్, అలాగే ఏజెస్, ఇవన్నీ మనకి ఈ రిలేటెడ్ టాపిక్సే. అంటే పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలిగేషన్ మిక్చర్, ఇది ఒక పార్ట్గా. సో అలాగే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించిన ఇక్కడ వరకు ఏజెస్ కూడా ఇదొక పార్ట్గా డివైడ్ చేసుకోండి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కాబట్టి. సో ఇలా నెక్స్ట్ ఈ ఆర్డర్ ప్రిపేర్ కండి. ఆ తర్వాత టైమ్ అండ్ వర్క్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్ అండ్ వర్క్ కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో టైమ్ అండ్ వర్క్, అలాగే పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇవి కూడా మనకి ఇదొక పార్ట్గా తీసుకోండి. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే, సో నెక్స్ట్ మనకి అక్కడ వరకు అలా డివైడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి అంటే మనకి గ్రాఫ్స్ కానీ, పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా, ఇవన్నీ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఖచ్చితంగా మనకి ఒక 2 క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారు. ఓకే, ఖచ్చితంగా 2 ఇస్తున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మీన్, మీడియన్, మోడ్, ఇది ఏంటంటే స్టాటిస్టిక్స్ సంబంధించింది. ఓకే, సో మ్యాథ్స్లో మనకి కాదు ఈ టాపిక్ అనేది, స్టాటిస్టిక్స్ సంబంధించింది. బట్ మనకి మీకు తెలుసు మీన్, మీడియన్, మోడ్ అంటే అంకమద్యం, మధ్యగతం, బౌలికం సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఈ అర్థమెటిక్ పార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్యూర్ మ్యాథ్స్లోకి వెళ్ళండి. ప్యూర్ మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మెన్సురేషన్. ఓకే, సో ఖచ్చితంగా మెన్సురేషన్ నుంచి మనకి ఒక 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఆ తర్వాత మనకి మెన్సురేషన్ తర్వాత టెక్నామెట్రీ కానీ, ఆల్జీబ్రా, జామెట్రీ, సో వీటి మీద ఫోకస్ చేయండి అప్ టు 70 days వరకు. ఓకేనా, రైట్. సో ఇది మ్యాథ్స్ సంబంధించింది. నెక్స్ట్ మరి జనరల్ సైన్స్ ఎలా ప్రిపేర్ కావాలి. సో ఈ జనరల్ సైన్స్ అనేది మనకి తీసుకుంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కొన్ని. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్స్ ఏంటంటే ఒకే రోజు 3 సబ్జెక్ట్ చదవకండి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 1 by 1 చదవండి. అంటే ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి చదవండి. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఈ సైన్స్ సబ్జెక్ట్లో ఏది స్టార్ట్ చేస్తారంటే బయాలజీ తీసుకోండి. సో బయాలజీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే మన డే టు డే లైఫ్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అంటే ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్, అలాగే హ్యూమన్ డిసీజెస్, ఇవన్నీ మనకు మన డైలీ లైఫ్కి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మనకి ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోండి. సో మనకు మొత్తం 70 daysలో బయాలజీ 25 days పెట్టుకోండి. ఈ 25 daysలో మనకి బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఇక్కడ మీకు ఇచ్చినవి ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే ఎక్కువగా మనకి ఎగ్జామ్లో ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. ఓకే, రైట్. సో ఇవి వీలైతే పిక్ తీసుకోండి. సో తర్వాత బయాలజీలో మనకి ఇక్కడ వరకే అప్ టు జెనెటిక్స్, జన్యు శాస్త్రం అండ్ టిష్యూస్ ఉంది కదా, ఇక్కడ వరకే నోట్ చేసుకోండి.
అంటే ఇవి చదివితే సరిపోతుంది సార్ అంటే లేదు, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పాను. సో ఇవి చదివిన తర్వాతనే ఇవి మ్యాక్సిమం మీకు ఈ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. ఇంకా కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అడిషనల్గా ఇవి చదివిన తర్వాత నీకు టైం ఉంటే అవి కూడా చదువుకోండి. ఓకేనా, రైట్. సో మిగతా టాపిక్స్ కూడా చదవండి, బట్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్. 25 days ప్లాన్ చేసుకోండి దీన్ని కూడా. సో ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో హీట్, సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ, సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఎక్కువగా ఇస్తున్నారు. అలాగే కెమిస్ట్రీ నుంచి కూడా మనకి 20 days ప్లాన్ చేసుకోండి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి కెమిస్ట్రీలో. సో ఇక్కడ ఇచ్చారు కదా, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కానివ్వండి, అలాగే మెటల్స్, నాన్ మెటల్, లోహాలు, అలలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. సో ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. అంటే ఇవి కూడా అంతే, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఇంకా అడిషనల్ టాపిక్స్ ఉంటాయి. సో ఇవి చదివిన తర్వాత అవి చదవండి. ఓకేనా, బట్ ఫస్ట్ మాత్రం వీటి మీద ఫోకస్ చేయండి. ఓకే, రైట్. మరి నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అనేది మనం చూస్తే ఇక్కడ ఇందులో మనకి మెయిన్ తీసుకుంటే స్టాటిక్ జీకే, అలాగే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక 5 questions ఇస్తున్నారు. 5 questions. స్టాటిక్ జీకే నుంచి కూడా మనకి ఒక 5 questions వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీకు మొత్తం అవుట్ ఆఫ్ 20, టోటల్ 20 questions కేవలం స్టాటిక్ జీకే నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 10 questions ఇస్తారు. కాబట్టి ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. అంటే 50% మీ సిలబస్ అయిపోయినట్టే ప్రిపరేషన్. ఓకేనా, రైట్. సో ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడేం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తారు కదా, ఖచ్చితంగా ఒక 1 month, 1.5 month ముందు ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పటి ముందు ఒక మ్యాక్సిమం మనకి ఒక 1 year కరెంట్ అఫైర్స్ ఫాలో కండి. అది కూడా మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. మీరు రాస్తుంది గ్రూప్ డి ఎగ్జామ్ అనే విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. సో జస్ట్ పాయింట్ టు పాయింట్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బర్నింగ్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయండి. అది కూడా మనకి 1 year కూడా మ్యాక్సిమం మనకి క్వశ్చన్స్ చాలా తక్కువగా ఇస్తుంటారు. బట్ ఎక్కువ క్వశ్చన్స్ మాత్రం బిఫోర్ ఎగ్జామ్ 6 months సంబంధించిన క్వశ్చన్సే ఇస్తారు. సో అందుకే మీరు ఆ ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ప్రిపేర్ కావచ్చు. బట్ ఇప్పటి నుంచి మాత్రం జస్ట్ డైలీ న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేయండి. డైలీ న్యూస్ పేపర్లో ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏమైనా పాయింట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి. అవార్డ్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సో పర్సన్స్ కానీ, ఎకనామిక్స్ సంబంధించిన కానీ. సో ఇలా ఇప్పుడు రీసెంట్గా మనకి రెపో రేట్ డిక్రీజ్ చేశారు. సో ఎంత తగ్గింది, ఇలాంటి పాయింట్స్ మీకు కనిపించినప్పుడు నోట్ చేసుకోండి. బట్ పెద్దగా దాని మీద ఫోకస్ చేసి మీరు ఇప్పటి నుంచే ఏ సంవత్సరం చదవాలి, 2023 చదవాలా, 24 చదవాలని భయపడకండి. జస్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత అప్పుడు మ్యాగజైన్స్ దొరుకుతాయి మీకు. మామూలుగా 15 days, 1 month మ్యాగజైన్స్ దొరుకుతాయి కదా. సో ఆ మ్యాగజైన్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా, డైలీ న్యూస్ పేపర్ మాత్రం ఫాలో కండి. అలాగే స్టాటిక్ జీకే సంబంధించి కూడా జస్ట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. అందులో నుంచి కూడా 5 questions వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పాలిటీ కానీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇవి చూసి భయపడకండి. ఎందుకంటే మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ కావట్లేదు. ఇది జనరల్ స్టడీస్ కాదు, జనరల్ అవేర్నెస్ మాత్రమే. జనరల్ స్టడీస్ వేరు, జనరల్ అవేర్నెస్ వేరు. అవేర్నెస్ అంటే జస్ట్ మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకోండి. అంటే మ్యాక్సిమం మనకి స్టేట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో ఏంటంటే ఏం చదవాలో కాదు, ఏం చదవద్దో కూడా నీకు తెలియాలి. అప్పుడే నువ్వు కరెక్ట్గా ఇందులో మార్క్స్ స్కోర్ చేయగలుగుతావు. లేదంటే ఆ బుక్స్ అన్ని ముందు పెట్టుకొని అవన్నీ చదివితే ఉన్న మార్క్స్ పోతాయి. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఏం చదవాలో క్లారిటీ ఉండాలి. జస్ట్ జీకే పాయింట్ ఆఫ్ చదువుకుంటూ వెళ్ళండి. ఓకేనా, రైట్. సో దీనికి కూడా మనకి ఏ సబ్జెక్ట్ ఎన్ని డేస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఇది మనకి 70 days ప్లాన్. ఈ 70 days ప్లాన్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మధ్యలోనే మనకి ఈ ఎవ్రీ వీక్ గ్రాండ్ టెస్ట్లు మీరు అటెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్లకి పెట్టుకోండి. ఎవ్రీ సండే. సో మనకి వీక్ అంతా చదవండి. ప్రజెంట్ ఇప్పుడే టాపిక్ వైజ్ టెస్ట్లు డైలీ ఏం అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎవ్రీ సండే ఒక వీక్ మనకు ఆ వీక్లో ఏవైతే చదివారో వాటికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో 70 days అయిపోయిన తర్వాత అప్పుడు మీకు డైలీ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ఈ 70 days ఇప్పుడు ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లాన్ అయిన తర్వాత మనకు ఖచ్చితంగా మనకి ఇంకొక 2 months టైం మినిమం ఉంటుంది. 2 to 3 months ఉంటుంది. ఆ 2 to 3 months ఏం చేస్తారంటే మొత్తం రివిజన్ చేసుకోవాలి. సో మనకి రివిజన్ మీదనే ఫోకస్ చేయాలి. అలాగే డైలీ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి. డైలీ టెస్ట్లు ఇంకా మీరు చదవద్దు, కొత్తవి చదవద్దు. ఆ చదివినవి రివిజన్ చేసుకోవాలి, డైలీ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి. మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు మోస్ట్ ప్రాబబుల్లీ మీకు నెక్స్ట్ ఒక 15 days 20 days తర్వాత ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ సండే మీకు గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో అలా మీకు ఎగ్జామ్ వరకు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. చాలా యూస్ఫుల్గా ఉంటాయి.
అలాగే మీకు డైలీ టెస్ట్లు ఇంతకుముందు చెప్పాం కదా 200 టెస్ట్ల వరకు మీకు డైలీ టెస్ట్ టాపిక్ వైజ్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ అలాగే టాపిక్ వైజ్ ఉంటాయి. సో అవి కూడా మీరు అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడే తీసుకోవాలని ఏం లేదు, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా కోర్స్ తీసుకోండి. బట్ నేను చెప్పిన ప్లాన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే నేను ఒక బెస్ట్ బుక్ అని చెప్పాను కదా, ఆ ఒక్క బుక్ మీరు ప్రిపేర్ కండి. వీలైతే ఈ ప్రిపరేషన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పినాకిల్ బుక్ అని ఒకటి ఉంటుంది, రైల్వే పినాకిల్. ఈ రైల్వే పినాకిల్ బుక్ వచ్చేసి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అందులో మీకు మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఏదైనా సరే జస్ట్ అది ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మీకు టైం ఉంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఆ ఒక్క బుక్ మ్యాక్సిమం మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు అందులో నుంచే రిపీట్ కావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అందులో ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం మోడల్స్ మీకు అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అనుకోని నేను ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టాలి అనుకొని సిన్సియర్గా సీరియస్గా మీరు టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి. ఈ టైం టేబుల్ అనేది మనకి డైలీ 7 అవర్స్ పెట్టుకోండి. డైలీ 7 అవర్స్, డైలీ 7 అవర్స్ అంటే మనకి ఈ సబ్జెక్ట్స్ వైపు తీసుకుంటే మనకి 2 అవర్స్ 2 అవర్స్, నెక్స్ట్ మనకి ఇందులో 2 అవర్స్ 2 అవర్స్ 2 అవర్స్ 1 అవర్. ఈ సబ్జెక్ట్స్ ఏంటంటే మనకి ఇది రీజనింగ్, నెక్స్ట్ ఇది మ్యాథ్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. ఓకే, 1 అవర్ పెట్టుకోండి. ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. 7 అవర్స్ మినిమం చెప్పేది నేను, అంటే మ్యాక్సిమం మీరు 8 అవర్స్ పెట్టుకోవచ్చు, 9 అవర్స్ పెట్టుకోవచ్చు టైం ఉన్నవాళ్ళు. అట్లీస్ట్ మీరు జాబ్ చేస్తున్న హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా 7 అవర్స్ మీరు దీనికి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 70 days 7 అవర్స్. సో డైలీ ఫిక్స్డ్గా పెట్టుకోండి. ఓకే, సో ఏదో ఒక టైం మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అలా టైంని సెట్ చేసుకోండి. బట్ ఈ టైంని మాత్రం ఖచ్చితంగా ఫాలో కండి. ఓకేనా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏదైతే ఇప్పుడు ఈ ప్లాన్ చెప్పానో సిన్సియర్గా ఖచ్చితంగా ఫాలో కండి. సో 100% మీరు కోరుకున్న జాబు మీ సొంతం అవుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్.